మళ్ళీ కేసీఆర్ సీఎం అట. మళ్ళీ కేసీఆర్ సీఎం. 3 సంవత్సరాల్లో మేము అధికారంలోకి రావడం ఖాయం. డలాస్లో భారస రజతోత్సవ సభలో కేటీఆర్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు. అగ్రరాజ్యంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. వచ్చే 3 సంవత్సరాల్లో తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, కేసీఆర్ 3వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఏడున్నాడు కేసీఆర్? మరి 3వ అధికారంలోకి రావాలంటే కనీసం తెలంగాణ అమరవీరులకి నివాళి అర్పించాలి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు బయటికి రావాలి. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి సమస్యల మీద కొట్లాడాలా, అసెంబ్లీలోకి వచ్చి కూసోవాలా. ఇవేమి చేయకుండా మేము అధికారంలోకి వస్తామంటే నీతోనైద్దా? నీతోనే అసలు ఆ బీఆర్ఎస్ పార్టీ ఒక అడుగు కాదు కదా, డోర్ ఇట్లా తీసి బయటకు చూసే అవకాశం కూడా ఉండదు. నీతోని 1% కూడా కాదు. నువ్వు ఫస్ట్ చెప్పాల్సింది నీ కుటుంబంలో మీ కవిత పెట్టిన, మీ చెల్లెగారు పెట్టిన దానికి, ఆమె మాట్లాడిన దానికి నువ్వు ఫస్ట్ ఆన్సర్ చెయ్యి. నిన్ను దయ్యం అంటుంది ఆమె, నిన్ను దొంగ అంటుంది, మొత్తం ఆ డాడీ చుట్టూ కూర్చొని మొత్తం నాశనం చేసింది అంటుంది. నిన్ను గ్రీకు వీరుడు అంటుంది, నువ్వే లీక్ చేసినావు అంటుంది. ఇంతకంటే ఏం కావాలా? ఫస్ట్ దానికి ఆన్సర్ చేయి. ఫస్ట్ ఆ లెటర్కి, ఆమె మాట్లాడిన దానికి, కవిత గారు మాట్లాడిన దానికి ఆన్సర్ చేయండి. స్వరాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలపడంలో ఏ ఒక్క అవకాశాన్ని కేసీఆర్ నాయకత్వంలో వదులుకోలే. మరి మేమే నెంబర్ 1 చేసినామని అదే వచ్చి చెప్పుకోవచ్చు కదా. నిన్న ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? మొన్నటి ఎన్నికల్లో ఓట్లలో వెనకబడ్డాం కానీ తెలంగాణను ప్రేమించడంలో ఎన్నటికీ వెనకబడబోమని ఆయన తెలిపారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తమకు తెలంగాణ అభివృద్ధి మొదటి ప్రాధాన్యం. ప్రవాస తెలంగాణ వాసులు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలోని డలాస్లో సోమవారం ఘనంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు, బీఆర్ఎస్ రజతోత్సవాల్లో కేటీఆర్ ప్రసంగించారు. మరి ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో 0 సీట్లు ఎందుకు వచ్చాయి? తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం ఎందుకు పోటీ చేయలే? వీటికి ఆన్సర్స్ ఉండవు. మనం ఏదైతే మాట్లాడాలనుకుంటామో దాన్ని చాలా గొప్పగా, చాలా పవర్ఫుల్గా, వాయిస్ ఉన్నది, బేస్ ఉన్నది మాట్లాడతారు గంతే. మీ తండ్రి గారు నిన్న జరిగిన అవతరణ దినోత్సవాల్లో ఎందుకు పాల్గొనలేదు? మీ సిస్టర్ చెప్తున్నది, మీ చెల్లె భౌగోళిక తెలంగాణ వచ్చింది, సామాజిక తెలంగాణ రాలేదు అని చెప్తున్నది. దానికి ఆన్సర్ చెయ్యు. 10 ఏళ్ళు అధికారం మీరే, దానికి ఆన్సర్ చెయ్యు. తలసరి ఆదాయంలో వికారాబాద్ జిల్లా ఒక దగ్గర ఉంటే రంగారెడ్డి జిల్లా ఎక్కడో ఉన్నది అని ఆమె అడుగుతున్నది. ఎందుకు ఈ ఆర్థిక అసమానతలు? తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు అధికారం మీదే, దానికి ఆన్సర్ చెప్పు. తెలంగాణ నెంబర్ 1 చేసినావు నువ్వు అంటున్నావు. ఎక్కడ చేసినావు నువ్వు నెంబర్ 1 తెలంగాణ అని? మీ చెల్లె మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఈ కేటీఆర్ పార్టీలో ఉన్నంత కాలం ఆ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, మొత్తం ఖతం అవ్వడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు.